హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వోడి సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సిద్ధు జొన్నలగడ్డ మరియు అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించిన టిల్లు స్క్వేర్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. 2 years బ్యాక్ వచ్చినటువంటి డీజే టిల్లు మూవీకి ఇది కంటిన్యూషన్ అనమాట. ఈ సినిమాలో సిద్ధు మరియు అనుపమతో పాటు ప్రిన్స్, మురళీధర్ గౌడ్ మరియు మురళీ శర్మ తదితరులు నటించారండి. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య అండి. డైరెక్టర్ వచ్చేసి మల్లిక్ రామ్ అనమాట. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ డీజే టిల్లు క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయాను. ముఖ్యంగా ఆ డీజే టిల్లు యొక్క యాటిట్యూడ్ చూస్తేనే పొట్ట చెక్కలైపోయేలా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే సన్నివేశాలు కూడా మనల్ని హిలేరియస్గా నవ్విస్తాయి అనమాట. అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్లో ఒక 2%, 3% ఎందుకు తగ్గింది అనిపించింది. ఎటువంటి లాజిక్ల గురించి ఆలోచించకుండా మూవీ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుద్దండి. మూవీలో అక్కడక్కడ లిప్లాక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో ఈ సినిమాకి నేనైతే వెళ్ళొద్దని చెప్తాను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఓవరాల్గా యూత్కి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే మూవీ, డెఫినెట్గా చూడండి. అయితే సినిమా స్టార్టింగ్లోనే డీజే టిల్లు పార్ట్ 1లో ఉండేటటువంటి కొన్ని సీన్స్ చూపించుకుంటా ఈ పార్ట్ 2లోకి ఎంటర్ అవుతారనమాట. మరి మన డీజే టిల్లు గాడి లైఫ్లోకి అనుపమ ఎంటర్ అవుద్ది. అయితే 1 month తర్వాత హీరో దగ్గరికి వచ్చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పుద్ది. మరి ఆ తర్వాత మూవీ ఏ మలుపులు తీసుకుంది, ఫైనల్గా మరి ఈ పార్ట్లో అయినా సరే హీరో హీరోయిన్లు ఒకటయ్యారన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మూవీ మొత్తం అనుపమ మరియు మన సిద్ధు జొన్నలగడ్డ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే యాక్టింగ్ పరంగా మాత్రం మనం సిద్ధు జొన్నలగడ్డ గారికి బాగా కనెక్ట్ అయిపోతాము. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగుంది కానీ ఉండి, నాకైతే తన క్యారెక్టర్ ఎందుకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను తన క్యారెక్టర్కి. బహుశా ఇప్పటి వరకు కూడా ఆవిడ అంత డీసెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీలోకి వచ్చేప్పటికి కొంచెం బోల్డ్ క్యారెక్టర్ టైప్లో చేసిందనమాట. అందుకని మేబీ తన క్యారెక్టర్కి ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వరు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారని చెప్పాలి. భీమ్స్ అందించినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి. కాకపోతే ఈ సినిమాలో నేను మ్యూజిక్ కంటే కూడా బీజిఎంకి బాగా కనెక్ట్ అయ్యానండి. అయితే మీకు ఈ సినిమాలో బీజిఎం నచ్చిందా, మ్యూజిక్ నచ్చిందా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. సాయి ప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. అట్లాగే నూలి నవీన్ గారి ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి హ్యూజ్ ప్లస్ పాయింట్ అండి. ఓవరాల్గా ఆర్టిస్టులు అందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే టెక్నీషియన్స్ కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అయితే ఈ సమ్మర్కి పెద్ద హీరోల సినిమాలు తాకిడేది లేకపోవడం ఈ మూవీకి బాగా కలిసి వస్తుందండి. కాకపోతే ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మేబీ కలెక్షన్స్ అక్కడక్కడ కొద్దిగా డ్రాప్ అవ్వచ్చు కానీ అండి, ఎంటర్టైన్మెంట్ విషయాలు మాత్రం ఫుల్ గ్యారంటీ అండి. ఇక డైరెక్టర్ మల్లిక్ రామ్ విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి పాయింట్ పరమ రొటీనేనండి. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ మీద శ్రద్ధ పెడతాం వల్ల మూవీ హిట్ అయిందని చెప్పాలి. అందులోనూ ఆ హీరో క్యారెక్టరైజేషన్కి ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు కూడా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.